ఓం శాంతి 17/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సూర్యవంశ రాజ్య పదవిని తీసుకునేందుకు తమ సర్వస్వాన్ని బాబాకు సమర్పించండి. సూర్యవంశ రాజ్య పదవి అనగా ఎయిర్ కండిషన్ టికెట్. ప్రశ్న: ఈ ప్రపంచంలో పిల్లలైన మీకంటే గొప్ప అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. ఎలా? జవాబు: పిల్లలైన మీ సన్ముఖంలో అనంతమైన తండ్రి ఉన్నారు. వారి నుండి మీకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. మీరు ఈ సమయంలో బేహద్దు తండ్రి, టీచరు, సద్గురువుకు చెందిన వారిగా అయ్యి వారి ద్వారా అనంతమైన ప్రాప్తిని చేసుకుంటూ ఉన్నారు. ప్రపంచంలోని వారికైతే వారిని గురించే తెలియదు కనుక మీ వంటి అదృష్టవంతులుగా ఎలా అవ్వగలరు? పాట: మేము చాలా గొప్ప అదృష్టవంతులము. ఓం శాంతి. బ్రాహ్మణ కుల భూషణులైన పిల్లలకు ఇప్పుడు మనం బ్రాహ్మణ సంప్రదాయానికి చెందిన వారిగా అయ్యాము అని, మళ్ళీ దైవీ సంప్రదాయానికి చెందిన వారిగా అవుతాము అని తెలుసు. పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి సన్ముఖంలో ఉన్నారు. వారి నుండి బేహద్దు ఆస్తి మీకు లభిస్తోంది. ఇంకేం కావాలి? భక్తి మార్గము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో ఎవ్వరికీ తెలియదు. భక్తి మార్గంలోని వారు అనగా భక్తులు భగవంతుణ్ణి లేక వధువులు వరుణ్ణి స్మృతి చేస్తారు. కానీ విచిత్రం ఏమిటి అంటే వారికి అతడిని గూర్చి తెలియనే తెలియదు. ప్రేయసికి ప్రియుడి గురించి తెలియకపోవటం ఎక్కడైనా ఉందా? తెలియకుంటే స్మృతి ఎలా చేయగలదు? భగవంతుడు అందరికీ తండ్రి. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. కానీ పరిచయం లేకుండా స్మృతి చేయడం వలన అంతా వేస్ట్ అవుతుంది. కావున అలా స్మృతి చేయడం వలన లాభమేమీ ఉండదు. అలా స్మృతి చేస్తూ ఆ లక్ష్యాన్ని ఎవ్వరూ పొందలేరు. భగవంతుడు ఎవరో, వారి నుండి ఏం లభిస్తుందో ఏమాత్రం తెలియదు. క్రైస్తవ ధర్మము, బౌద్ధ ధర్మం, ఇలా అనేక ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మస్థులు వారి ధర్మపితలను లేదా ధర్మ గురువులను స్మృతి చేస్తారు. కానీ వారిని స్మృతి చేయడం ద్వారా ఏం లభిస్తుందో తెలియదు. దానికంటే భౌతిక చదువే నయం. ఎందుకంటే కనీసం లక్ష్యము, ఉద్దేశ్యం బుద్ధిలో ఉంటుంది కదా. నేను ఒక డాక్టరు, ఇంజనీరు లేదో టీచరు ఏదో ఒకటి కావాలి అని. మరి ఇక్కడ తండ్రి ద్వారా ఏం లభిస్తుంది, టీచర్ ద్వారా ఏం లభిస్తుంది, గురువు ద్వారా ఏం లభిస్తుంది అని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇక్కడ మీరు మొదట తండ్రి వారిగా, తర్వాత టీచర్ వారిగా, తర్వాత సద్గురువుకు చెందిన వారిగా అవుతారు. తండ్రి టీచర్ల కంటే గురువు ఉన్నతమైన వారుగా ఉంటారు. తండ్రికి చెందిన వారిగా అయ్యామని మీకు ఇప్పుడు నిశ్చయం కలిగింది. బాబా 5000 సంవత్సరాల క్రితం వలె వచ్చి మనల్ని స్వర్గానికి మరియు శాంతిధామానికి అధికారులుగా తయారు చేస్తారు. అల్లారు ముద్దు పిల్లలారా, మీరు నా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు కదా. ఇలా తండ్రి అన్నప్పుడు అవును బాబా, ఎందుకు తీసుకోము అని పిల్లలు అంటారు. త్రేతాయుగము చంద్రవంశ రాముడి పదవిని పొందేందుకు రాజీ అవుతారా? మీకేది కావాలి? తండ్రి బహుమతిని తీసుకొచ్చారు. మీరు సూర్యవంశ లక్ష్మిని వరిస్తారా లేక చంద్రవంశ సీతను వరిస్తారా? మీ ముఖాన్ని చూసుకోండి. శ్రీ నారాయణుడిని లేదా శ్రీ లక్ష్మిని వరించేందుకు యోగ్యంగా ఉన్నారా? యోగ్యులుగా అవ్వకుండా ఎలా వరించగలరు? ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. కల్పక్రితం వలె ఉన్నది ఉన్నట్లుగా మళ్ళీ వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నాను. మీరు వచ్చి మళ్ళీ మీ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవటమే మీ లక్ష్యం. అదేమిటి అంటే సూర్యవంశ రాజ్య పదవి. ఇక రెండవ గ్రేడ్ చంద్రవంశం. ఎలా ఎయిర్ కండిషన్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉంటాయో సత్యుగ రాజధానిని ఎయిర్ కండిషన్ అని భావించండి. ఎయిర్ కండిషన్ కంటే శ్రేష్టమైనది మరేది ఉండదు. తర్వాత ఫస్ట్ క్లాస్. కావున ఇప్పుడు బాబా ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు ఎయిర్ కండిషన్ సూర్యవంశ రాజ్యాన్ని తీసుకుంటారా లేక చంద్రవంశ ఫస్ట్ క్లాస్ పదవిని తీసుకుంటారా? దానికంటే తక్కువ అంటే తృతీయ శ్రేణిలో నెంబర్ వారసులుగా అవుతారు.
తర్వాత మీరు చివరిలో వచ్చి రాజ్యపాలన చేస్తారు, లేకుంటే తృతీయ శ్రేణి ప్రజలు. అందులో కూడా రిజర్వ్ టికెట్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ రిజర్వ్, సెకండ్ క్లాస్ రిజర్వ్, ఇలా పదవులు నెంబర్ వారుగా ఉంటాయి కదా. కానీ స్వర్గంలో సుఖమైతే ఉండనే ఉంటుంది. వేరే వేరే విభాగాలైతే ఉన్నాయి. షావుకార్లు ఎయిర్ కండిషన్ టికెట్ తీసుకుంటారు. మీలో షావుకారులుగా ఎవరు అవుతారు? ఎవరైతే తమ సర్వస్వము తండ్రికి ఇచ్చేస్తారో వారు ధనవంతులుగా అవుతారు. బాబా ఇదంతా మీదే అని హృదయపూర్వకంగా అంటారు. తండ్రిని సౌదాగర్, వ్యాపారి, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అని భారతదేశంలోనే మహిమ చేస్తారు. ఈ మహిమలన్నీ తండ్రివి, కృష్ణుడివి కావు. కృష్ణుడైతే వారసత్వాన్ని తీసుకున్నాడు, సత్యుగంలో ప్రాలబ్ధాన్ని పొందాడు. కృష్ణుడు కూడా తండ్రికి చెందిన వాడిగా అయ్యారు. ప్రాలబ్ధం ఎక్కడి నుండో పొందుకొని ఉంటాడు కదా. లక్ష్మీనారాయణులు సత్యుగంలో ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. తప్పకుండా వీరు గతంలో ప్రాలబ్ధాన్ని తయారు చేసుకొని ఉంటారు అని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. నెహ్రూ ప్రాలబ్ధం ఎంత గొప్పగా ఉండేది. తప్పక మంచి కర్మలు చేసి ఉంటాడు. భారతదేశానికి కిరీటం లేని చక్రవర్తిగా ఉండేవాడు. భారతదేశ మహిమ అపారమైనది. భారతదేశం వంటి శ్రేష్టమైన దేశం మరేదీ లేదు. భారతదేశం పరంపిత పరమాత్ముడి జన్మస్థానం. ఈ రహస్యం ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. పరమాత్మయ్య అందరికీ అర్ధకల్పానికి సుఖశాంతులను ఇస్తారు. భారతదేశమే నెంబర్ 1 తీర్థస్థానం. కానీ డ్రామా అనుసారం ఒక్క తండ్రిని మర్చిపోవడంతో సృష్టి పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. అందుకే శివబాబా మళ్ళీ వస్తారు. ఎవరో ఒకరు నిమిత్తులుగా అవుతారు కదా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, అశరీరీ భవ, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మనైనా నేను ఎవరి సంతానాన్ని అని ఎవ్వరికీ తెలియదు. ఇది అద్భుతం కదా. ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి అని అంటారు కూడా. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. కానీ వారు ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు. ఇది 5000 సంవత్సరాల విషయం. తండ్రి వచ్చి నూతన ప్రపంచమైన సత్యుగాన్ని స్థాపిస్తారు. సత్యుగాయువు లక్షల సంవత్సరాలు ఏమీ కాదు కనుక గాఢాంధకారమే కదా. గీతోపదేశాన్ని ఎంతోమంది వచ్చి వింటారు. కానీ వినే వారికి కానీ చదివే వారికి కానీ ఏమీ అర్థం కాదు. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. కేవలము తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. విష్ణువుకే అన్ని అలంకారాలు ఇచ్చేశారు. శంఖం కూడా ఇచ్చారు, పుష్పం కూడా చూపించారు. వాస్తవానికి ఈ అలంకారాలు దేవతలకు ఇవ్వరాదు. ఇవి ఎంత గుహ్యమైన గంభీరమైన విషయాలు. వాస్తవానికి ఇవన్నీ బ్రాహ్మణుల అలంకారాలు. శంకు, చక్రము, గద, పద్మం. కానీ బ్రాహ్మణులకి ఎలా ఇవ్వాలి? నేడు బ్రాహ్మణులుగా ఉంటారు, రేపు మళ్ళీ శూద్రులుగా అవుతారు. బ్రహ్మ కుమారులే శూద్ర కుమారులుగా అవుతారు. మాయ లేట్ చేయదు. ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉంటే, బాబా శ్రీమతమును అనుసరించకపోతే, బుద్ధి భ్రష్టమై ఉంటే మాయ లాగి చెంపదెబ్బ వేసి ఒక్క క్షణంలో ముఖాన్ని తిప్పేస్తుంది. మనుష్యులు కోపంలో ఒక దెబ్బ వేశారు అంటే ముఖం పచ్చడైపోతుంది అంటారు కదా. కావున మాయ కూడా అలాంటిదే. తండ్రిని మర్చిపోయారు అంటే మాయ ఒక్క సెకండ్లో దెబ్బ వేసి ముఖాన్ని తిప్పేస్తుంది. ఒక్క సెకండ్లో జీవన్ముక్తిని పొందుతారు. మాయ ఒక్క సెకండ్లో జీవన్ముక్తిని సమాప్తం చేసేస్తుంది. ఎంతో మంచి మంచి పిల్లలను కూడా మాయ పట్టుకునేస్తుంది. ఎక్కడైనా పొరపాటు చేస్తూ కనిపించారు అంటే వెంటనే చెంపదెబ్బ వేస్తుంది. తండ్రి వచ్చి పురాతన ప్రపంచం నుండి ముఖం తిప్పేస్తారు. నిరుపేదైన లౌకిక తండ్రి పాత కుటీరంలో ఉంటూ తర్వాత క్రొత్త ఇల్లు తయారు చేస్తున్నట్లయితే పిల్లల బుద్ధిలో ఇక మేము క్రొత్త ఇంట్లోకి వెళ్తాము అని, మా కొరకు క్రొత్త ఇల్లు తయారవుతూ ఉంది అని, ఈ పాత ఇంటిని పడగొడతారు అని ఉంటుంది కదా. ఇప్పుడు తండ్రి మీ కొరకు అరచేతిలో స్వర్గాన్ని లేక వైకుంఠాన్ని తీసుకొచ్చారు. అల్లారు ముద్దు పిల్లలారా, నేను ఆత్మలతో మాట్లాడతాను. ఈ కళ్ళ ద్వారా పిల్లలైన మిమ్మల్ని చూస్తున్నాను అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను. డ్రామాలో లేనిదేదీ చెయ్యలేను.
పిల్లలు రోగగ్రస్తులైతే నేను సరిచేస్తాను అని కాదు, ఆపరేషన్ చేయాల్సి వస్తే దానిని తప్పిస్తాను అని కాదు. చేసినటువంటి కర్మ లెక్కాచారం, కర్మభోగాన్ని అందరూ అనుభవించాల్సిందే. మీపై భారం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీకు అందరికంటే లెక్కాచారాలు ఎక్కువ ఉంటాయి. కారణం మీరందరికంటే పాతవారు సతో ప్రధానం నుండి పూర్తి తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు కనుక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. కల్పకల్పము డ్రామా అనుసారం మనము తండ్రి నుండి వారసత్వం తీసుకుంటాము అని మీకు తెలుసు. సూర్యవంశ చంద్రవంశ రాజ్యాలకు చెందినవారు తప్పకుండా వస్తారు. దేవతలుగా ఉండేవారు మళ్ళీ శూద్రులుగా అయ్యారు. మళ్ళీ వారే బ్రాహ్మణులుగా అయ్యి దైవీ సంప్రదాయానికి చెందిన వారిగా అవుతారు. ఈ విషయాలను తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రికి పిల్లలైన మీరు ఎంతో మధురం అనిపిస్తారు. మీరు కల్పం ముందు వారైన నా పిల్లలే అని తండ్రి చెప్తున్నారు. నేను కల్పము వచ్చి మిమ్మలను చదివిస్తాను. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. నిరాకార భగవాను వాచ. శరీరం ద్వారానే మాట్లాడుట జరుగుతుంది కదా. శరీరం నుండి వేరైతే ఆత్మ మాట్లాడలేదు. ఆత్మ భిన్నమైపోతుంది. ఇప్పుడు అశరీరీ భవాని తండ్రి చెప్తున్నారు. అంతేగాని ప్రాణాయామము మొదలైనవి చెయ్యమని కాదు. నేను ఆత్మ అవినాశి అని భావించాలి. ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. తండ్రి స్వయంగా చెప్తున్నారు. ఆత్మనైన నేను ఏ పాత్రను అభినయిస్తానో ఆ పాత్ర అంతా ఆత్మనైన నాలో నిండి ఉంది. భక్తి మార్గంలో నా పాత్ర అక్కడ నడుస్తుంది. మళ్ళీ జ్ఞాన మార్గంలో ఇక్కడికి వచ్చి జ్ఞానమునిస్తాను. భక్తి మార్గంలోని వారికి జ్ఞానమును గురించి ఏమాత్రం తెలియదు. సారాయి త్రాగని వారికి దాని రుచి ఏమీ తెలియని విధంగానే జ్ఞానము తీసుకున్నప్పుడే దీని విలువ తెలుస్తుంది. జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుంది. మరి జ్ఞాన సాగరుడే సద్గతిని కలుగజేస్తాడు. నేను సర్వుల సద్గతి దాతను అని తండ్రి చెప్తారు. సర్వోదయ లీడర్లు ఉన్నారు కదా, ఎన్నో రకాలుగా ఉన్నారు. నిజానికి సర్వులపై దయ చూపించేవారు తండ్రియే. ఓ భగవంతుడా దయ చూపండి అని తండ్రిని పిలుస్తారనగా సర్వులపై వారే దయ చూపుతారు. మిగిలిన వారందరూ హద్దు దయను చూపించేవారు కొద్దిగా. తండ్రి మొత్తం ప్రపంచమంతటిని సతో ప్రధానంగా తయారు చేస్తారు. అందులో తత్వాలు కూడా సతో ప్రధానంగా అవుతాయి. ఈ కర్తవ్యము పరమాత్మదే. కనుక సర్వోదయ అను పదానికి అర్థం చాలా గొప్పది. ఒక్కసారిగా సర్వులపై దయ చూపిస్తారు. స్వర్గస్థానంలో ఎవ్వరూ దుఃఖితులుగా అవ్వరు. అక్కడ మంచి నెంబర్ 1 ఫర్నిచర్, వైభవాలు మొదలైనవన్నీ లభిస్తాయి. దుఃఖమునిచ్చే జంతువులు, దోమలు మొదలైనవేవి ఉండవు. ఇక్కడ కూడా గొప్పవారి ఇళ్లల్లో ఎంతో స్వచ్ఛత, శుభ్రత కనిపిస్తుంది. అక్కడ మీరు దోమలను ఎప్పుడూ చూడరు. దోమలు మొదలైనవి ప్రవేశించలేవు. స్వర్గంలోకి ప్రవేశించే శక్తి వీటికి ఉండదు. అక్కడ మురికిని ఏర్పరిచే వస్తువులేవి ఉండవు. సహజమైన పుష్పాలు మొదలైన వాటి సుగంధం వ్యాపించి ఉంటుంది. మీకు సూక్ష్మవతనంలో బాబా అమృతాన్ని తాపిస్తారు. ఇప్పుడు సూక్ష్మవతనంలో ఏమీ లేదు. ఇవన్నీ కేవలం సాక్షాత్కారాలు మాత్రమే. వైకుంఠంలో ఎంతో మంచి మంచి పుష్పాలు, పూల తోటలు మొదలైన ఉంటాయి. సూక్ష్మవతనంలో తోటలు మొదలైనవేవి ఉండవు. ఇవన్నీ సాక్షాత్కారాలే. ఇక్కడ కూర్చొని మీరు సాక్షాత్కారం పొందుతారు. పాట కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. మాకు తండ్రి లభించారు, ఇంకేం కావాలి? మీరు తెలుసుకున్నారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు కనుక తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి మతం చాలా ప్రసిద్ధమైనది. శ్రీమతం ద్వారా మనం శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతాం. మిగిలిన వారందరివి అసురీ మతాలు. అందుకే సత్యుగంలో సదా సుఖం ఉండేది అని, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అని వారికి తెలియదు. బాల్యంలో వారు రాధాకృష్ణులు. వారి చరిత్ర మొదలైనవేవీ లేవు. స్వర్గంలో పిల్లలందరూ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటారు. ఏ విషయంలోనూ చంచలం ఉండదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్,
ఈ పురాతన ప్రపంచం నుండి ముఖం తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడూ మాయ తన వైపు మీ ముఖాన్ని తిప్పుకొనే పొరపాటేది చేయరాదు. శ్రీమతమును అవజ్ఞ చేయరాదు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రికి తమ సర్వస్వాన్ని స్వాహా చేసి పక్కా వారసులుగా తయారై సత్యుగ ఎయిర్ కండిషన్ టికెట్ తీసుకోవాలి. లక్ష్యము ఉద్దేశాలను బుద్ధిలో ఉంచుకొని ప్రయత్నం చేయాలి. వరదానము, స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను ఎదుర్కొనే అవ్యక్త స్థితి యొక్క అభ్యాసీ భవ. ఎప్పుడైతే అవ్యక్త స్థితిని అభ్యాసం చేసి అలవాటు అయిపోతుందో అప్పుడు స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలరు. అంతేకాక ఈ అలవాటు కోర్టులోకి వెళ్ళడం నుండి తప్పిస్తుంది, ధర్మరాజపురం నుండి. అందువలన ఎప్పుడైతే ఈ అభ్యాసాన్ని నేచర్గా చేసుకుంటారో అప్పుడు ప్రకృతి బీభత్సవాలు జరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఎదుర్కొనేవారు స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటుకునే శక్తిని ధారణ చేసుకుంటారో అప్పుడు పరదా తెరుచుకుంటుంది. అందుకు పాత అలవాట్ల నుండి, పాత సంస్కారాల నుండి, పాత విషయాల నుండి సంపూర్ణ వైరాగ్యం అవసరం. స్లోగన్, స్వయాన్ని నిమిత్తమైన కరన్హార్ చేసే వారిగా భావిస్తే ఏ కర్మలోనూ అలసట రాదు. అవ్యక్త సూచన, సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. దీని గురించి బాప్దాదా తెలియజేస్తున్నారు. స్వచ్ఛమైన మనస్సు కల పిల్లలే బాప్దాదాకు అందరికంటే ప్రియమైన వారు. స్వచ్ఛమైన మనస్సు కలవారు సదా బాప్దాదా హృదయ సింహాసన అధికారులుగా ఉంటారు. వారు వృత్తిలో, దృష్టిలో, మాటలలో, సంబంధ సంపర్కంలో సరళంగా, స్పష్టంగా, సదా ఒకే విధంగా కనిపిస్తారు. సరళతకు గుర్తు మనస్సు, బుద్ధి, మాట ఒకే విధంగా ఉంటాయి. మనస్సులో ఒకటి, మాటలో మరొకటి. ఇది సరళత యొక్క గుర్తు కాదు. సరళ స్వభావం కలవారు సదా నిర్మాణ చిత్తులుగా, నమ్రతగా, నిరహంకారులుగా, నిస్వార్థులుగా ఉంటారు. వారు సరళ చిత్తము, సరళ వాణి, సరళ వృత్తి స్వభావము, సరళ దృష్టి కలవారిగా ఉంటారు. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. మనుషుల లోకం, దేవలోకం, భూత ప్రేత ప్రపంచాల విస్తారం. చాలామంది మనుష్యులు అశుద్ధ జీవాత్మలు ఎవరినైతే దయ్యాలు, భూతాలు అంటారో అవి నిజంగా ఉన్నాయా లేక కేవలం కల్పన అనగా కేవలం భ్రమణ అని అడుగుతారు. దీని గురించి ఈరోజు స్పష్టంగా అర్థం చేయించబడుతుంది. మనుష్యాత్మలు పాపకర్మలు చేసినప్పుడు వారు అనేక రకాల శిక్షలు తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. అది కూడా మనుష్య జన్మలోనే, పశుపక్షాదుల జన్మలో కాదు. మనుషులు మనుషులుగానే అవుతారు. మనుష్యాత్మలు వేరే, జంతువుల ఆత్మలు వేరే. మనిషి ఎప్పుడు జంతువులేకి వెళ్ళాడు. జంతువు ఎప్పుడు మనుషుడిగా అవ్వలేదు. వాటి ప్రపంచం వేరే, మనుష్యాత్మల ప్రపంచం వేరే. సుఖ దుఃఖాలను అనుభవించడం మనుషులలో ఎక్కువగా ఉంటుంది. జంతువులలో అంత లేదు. మంచి కర్మలు చేసినందున సుఖము మనుష్య శరీరంలో పొందుతాం. కనుక దుఃఖం కూడా తప్పకుండా మనుష్య శరీరంలోకి వచ్చి అనుభవించాలి. ఈ జ్ఞానం వినే బుద్ధి కూడా మనుష్య శరీరంలోనే ఉంటుంది, జంతువులలో ఉండదు. కనుక ఈ సృష్టి నాటకంలో ముఖ్యమైన పాత్ర మనిషిదే. ఈ పశుపక్షాదులు సృష్టి నాటకానికి శోభ వంటిది, అందాన్నిస్తున్నాయి. మొత్తము కల్పంలో సత్యుగం ఆది నుండి కలియుగం అంత్యం వరకు మనుష్యాత్మలకు 84 జన్మలే. 84 లక్షలు పశుపక్షాదుల జన్మలు ఉండొచ్చు. కానీ రహస్యమంతా ఒక్క పరమాత్మ తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఆత్మల నివాస స్థానం బ్రహ్మతత్వం అనగా నిరాకార ప్రపంచం. ఇక ఈ పశుపక్షాదుల ఆత్మలు బ్రహ్మతత్వంలోకి పైకి వెళ్ళలేవు. అవి ఈ ఆకాశతత్వంలోనే పాత్రను అభినయిస్తాయి. వాటికి కూడా గుప్తమై ఉత్పన్నమయ్యే అంటే ఇమర్జ్ అయ్యే పాత్ర, సతో రజో తమోలోకి వచ్చే పాత్ర ఉంటుంది. అందువలన మనం ప్రకృతిని గురించి చాలా విస్తారంలోకి వెళ్ళకుండా మొదట మనం మన ఆత్మల కళ్యాణం చేసుకోవాలి, అనగా మన్మనాభవ. ఇప్పుడు మనుష్యాత్మల గురించి తెలుసుకుందాము. కనుక
ఏ ఆత్మలైతే అశుద్ధ కర్మలు చేయడం వలన వికర్మలను తయారు చేసుకుంటాయో అవి తమ అశుద్ధ సంస్కారం అనుసారము జనన మరణ చక్రంలోకి వచ్చి ఆది మధ్య అంత్యమనగా మరణించే సమయంలో తాము చేసిన వికర్మలను సాక్షాత్కారం పొంది సూక్ష్మంగా శిక్షలు అనుభవిస్తాయి. ఆ కొంచెము సమయంలోనే అనేక జన్మల దుఃఖం అనుభవం అవుతుంది. తర్వాత ఆ శరీరాన్ని విడిచి వెళ్ళి గర్భజైలులో దుఃఖం అనుభవిస్తుంది. మళ్ళీ సంస్కారం అనుసారం అటువంటి తల్లి తండ్రుల వద్ద జన్మ తీసుకొని అక్కడ కూడా తన జీవితంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. దీనినే ఆది మధ్య అంత్యమని అంటారు. అయితే కొన్ని ఆత్మలు శరీరాన్ని ధరించక ఆకారి రూపంలో ఈ ఆకాశ తత్వంలోనే భూతాలుగా అయి భ్రమిస్తూ ఉంటాయి. ఇది కూడా ఒక శిక్షనే, అనగా అనుభవించడం. అశుద్ధ జీవాత్మతో ఎవరికైనా లెక్కాచారం ఉంటే అది వారిలో ప్రవేశించి వారికి దుఃఖంనిస్తుంది. అనగా లెక్కాచారం సమాప్తం చేసుకుని వెళ్ళి తన శరీరాన్ని ధరిస్తుంది. ఒక్కొక్క జీవాత్మ అయితే అది ఎవరిలో ప్రవేశిస్తుందో వారిని చాలా కొడుతుంది, చాలా కష్టం అనిపిస్తుంది. అయితే ఇదంతా లెక్కాచారం, లోపల అనుభవించే విధానం. ఇదంతా మనుష్య శరీరంలోనే సుఖము దుఃఖము అనుభవం అవుతుంది. ఈ ఆత్మలైతే ముక్తిధామం నుండి సాకార డ్రామాలోకి వస్తాయో అవి మధ్యలో తిరిగి ముక్తిధామానికి వెళ్ళలేవు. అవి చేసిన అశుద్ధ శుద్ధ కర్మల అనుసారము సంస్కారాలు తీసుకొని సుఖ దుఃఖాల చక్రంలోకి వస్తాయి. ఆత్మలన్నింటికీ పునర్జన్మలుంటాయి, ఒక్క పరమాత్మకు మాత్రం పునర్జన్మ ఉండదు. మంచిది. ఓం శాంతి.